అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చక్కగా మోకరించండి, నిలువు మోకాటి మీద మోకరించండి, రెండు చేతులు జోడించి మోకరించండి. ఎవరు నీరసంగా బలహీనంగా మోకరించకుండా చక్కగా నిలువు మోకాటి మీద రెండు చేతులు జోడించి చక్కగా మోకరించండి. చక్కగా నిలువు మోకాటి మీద మోకరించండి. నీరసంగా వద్దు, బలహీనంగా వద్దు. ధైర్యంగా, దేవా 2025 సంవత్సరము నేను, నా ఇండ్లు, నా కుటుంబము, నా పొలము, నా వ్యాపారము, నా ఉద్యోగము, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు, నా సంఘము, నా దేశము, నా గ్రామము, నా పట్టణము, ఓ నాకు కలిగిన సమస్తము నీ గాయపడిన హస్తములో ఉండాలి. నీ హస్తముల నీడలో భద్రపరిచి ఉండాలి అయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు ఖాళీగా ఉండొద్దు, ఎవరు ఏమాత్రము వేరే ఆలోచనలకి వెళ్ళిపోవద్దు. ఈ 2025వ సంవత్సరము నీవు దేవుని హస్తపు నీడలో భద్రపరిచి ఉన్నావు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. మాట తప్పని వాడు కాదు ఆయన. ఆయన మాట తప్పేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన హస్తములో నువ్వు ఉన్నావు. మీరు నేను అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా దేవా ఈ 2025 సంవత్సరం అంతా కూడా నేను నీ చేతిలో ఉండాలి, నీ అరచేతిలో ఉండాలి. నీ చేతిలో నన్ను చెక్కుకో. ఎక్కడ ఉన్నా చెడిపోతానయ్యా. ఎక్కడ చూసిన పాపము, శాపము, వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, ప్రమాదములు పొంచి ఉన్నాయనైనా నేను నీ చేతిలో ఉండాలి, నీ నీడలో ఉండాలి. గాయపడిన నీ హస్తపు నీడలో ఉండాలి. నీ నీతి దక్షిణ హస్తములో నేను ఉండాలి. నా కుటుంబం ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నా సంఘము ఉండాలి. భద్రపరచండి అయ్యా, నీ చేతిలో చెక్కుకోండి అయ్యా అని దేవుని మనమందరం కూడా ప్రాధేయపడదాం. దేవుని మనమందరం కూడా వేడుకుందాము. దేవుని సన్నిధిలో మొరపెడదాము. ఎక్కడ నీ ఈ 2025 సంవత్సరము ఒక్క రోజు కూడా, ఒక నిమిషము కూడా, ఒక గడియ కూడా, ఒక సెకను కూడా దేవుని హస్తములో నుండి మనం బయటికి వెళ్ళొద్దు. ఆయన హస్తపు నీడలో ఉండాలి. ఆయన గాయపడిన హస్తపు నీడలో మనమందరం కూడా భద్రపరచబడి ఉన్నాం. పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి పెళ్ళిళ్ళు సమస్తము కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలోని మనకు దీవెన, ఆశీర్వాదం, మేళ్ళు మనకు ఎంతగానో దేవుడే సహాయం చేయవాడు. దేవుడే ఎంతగానో కృప చూపువాడు. మీ మటుకు మీరు దేవా, నా తండ్రి, నా ప్రభువా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నీ గాయపడిన హస్తములో నేను, నా కుటుంబం ఉండాలయ్యా. నీ చేయి దాటి నేను వెళ్ళిపోకూడదు. నీ చేతిలోనే ఉండాలి, నీ అరిచేతిలో భద్రంగా ఉండాలి నాయనా అని ప్రతి ఒక్కరు కూడా పెదవులు తెరిచి, నోరు తెరిచి, పెదవులు విప్పి దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. నాయనా, నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా ప్రభువా, నా తండ్రి, నీ చేతిలో నేను ఉండాలి నాయనా. నీ చేతిలో భద్రపరచబడి ఉండాలి. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. దేవా, నా తండ్రి,
నా ప్రభువా 2025 సంవత్సరం అంతయు నేను, నా కుటుంబము, నా సంఘస్థులు, నా పిల్లలు, నాకు కలిగిన సమస్తము నీ గాయపడిన హస్తములో నన్ను భద్రపరచుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.